గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేశారు. జూన్ 30న రాజీనామా లేఖను పార్టీ పెద్దలకు పంపించారు. ఇవాళ రాజీనామాను ఆమోదించినట్టు బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ లేఖ రాశారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేశారు. జూన్ 30న రాజీనామా లేఖను పార్టీ పెద్దలకు పంపించారు. ఇవాళ రాజీనామాను ఆమోదించినట్టు బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ లేఖ రాశారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శాలిని, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే తన రాజీనామాను రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఈ మధ్యలోనే అందజేశాడు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక విషయంలో రాజాసింగ్ మనస్తాపానికి గురయ్యాడు. గత కొద్ది రోజులుగా రాజాసింగ్ బీజేపీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నాడు. అయితే అధ్యక్షుని ఎన్నిక విషయంలో అతను పోటీ చేస్తానని తన అనుచరులతో రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే రాష్ట్ర కార్యాలయంలో తన అనుచరులను బెదిరించడమే కాదు, తనను కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసేయడానికి, నామినేషన్ వేయడానికి వస్తే అడ్డుకున్నారన్నటువంటి ఆరోపణలు చేస్తూ అదే రోజు తన రాజీనామా పత్రాన్ని కేంద్ర మంత్రి, అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి అందజేశాడు. అయితే రాష్ట్ర నాయకత్వం దీని మీద చర్చించి అనంతరం ఆయన రాజీనామాను జాతీయ నాయకత్వానికి, అధిష్టానానికి పంపించారు. ఈ రోజు అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు. గత కొద్ది కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నటువంటి రాజాసింగ్ మీద ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వం ఆయన కార్యక్రమాలను పరిశీలించడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, అంటే తెలంగాణలో పార్టీ బాగా బలహీనపడుతుంది, తెలంగాణలో కొంతమంది నేతలు బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు అన్నటువంటి విషయం మీద కూడా అనేక స్టేట్మెంట్లు ఇచ్చాడు. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళింది. ఈ రోజు జాతీయ నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు రాజాసింగ్ కార్యక్రమాలను పరిశీలించిన అనంతరమే ఈ రోజు ఆయన రాజీనామాను జాతీయ నాయకత్వం, ముఖ్యంగా జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు లేఖను రాశారు. ఈ విషయంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా దృష్టికి కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం తీసుకుపోయింది. ప్రధానంగా రాజాసింగ్ ఒకప్పుడు ఏకైక ఎమ్మెల్యేగా, బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భం కూడా ఉన్నాయి. అయితే రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాకుండా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టే స్టేట్మెంట్లు, అదే విధంగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజాసింగ్ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికే తప్ప బీజేపీ పార్టీ అభివృద్ధి కావచ్చు, బీజేపీ పటిష్టకు కావచ్చు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నటువంటి విమర్శలు కూడా కొన్ని వచ్చాయి. అయితే రాజాసింగ్ మాత్రం కట్టడి హిందూగా తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం లేదు, కొంతమంది కావాలని కుట్రపూరితంగా తనను పార్టీకి దూరం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఆయన కూడా చేశాడు. అయితే ఆయన పార్టీకి చేయడమే కాకుండా అనేక మార్లు పార్టీ కోసం జైలుకు వెళ్ళాను, పీడీ యాక్ట్ నా మీద నమోదు చేశారు, ఏ ఎమ్మెల్యే మీద లేనటువంటి కేసులు నా మీద ఉన్నాయన్నటువంటి విషయం మీద కూడా రాజాసింగ్ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. మొత్తంగా రాజాసింగ్ కరుడుగట్టి హిందూగా ఉన్నటువంటి ముద్ర, అదే విధంగా బీజేపీకి పనిచేసి అనేకమైనటువంటి కేసులలో తాను జైలుకు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి నేతను పార్టీ దూరంగా చేసుకోవడం అన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు జాతీయ నాయకత్వం ఏం చేస్తుందని ఎదురు చూసినటువంటి నేతలకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడంతో
బీజేపీలో కూడా ఒక చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఆయన భవిష్యత్తులో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అన్నటువంటి విషయం కూడా చర్చ జరుగుతుంది. గతంలో కూడా రాజా సింగ్ ను సస్పెండ్ చేశారు. అయితే రాజా సింగ్ సస్పెండ్ అని కూడా ఎన్నికల ముందు గోషామల్ టికెట్ కేటాయింపు విషయంలో పూర్తిగా అధిష్టానానికి వదిలేశారు. అప్పుడు అధిష్టానం జాతీయ నాయకత్వం కూడా ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి రాజా సింగ్ గోషామల్ టికెట్ ను కూడా తిరిగి కేటాయించారు. అయితే ఇది అంతా అంటే టీ కప్పులో తుఫాన్ లాగానే బీజేపీలో ఉండే అవకాశం ఉందన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. తిరిగి రాజా సింగ్ పై ఉన్న సస్పెన్షన్ వేటుని ఏ విధంగా ఎత్తివేశారో, ఆయన రాజీనామాను కూడా త్వరలోనే ఉపసంహరించుకునే విధంగా కొంతమంది నేతలు రంగంలో దిగి ఆయన తిరిగి బీజేపీలో తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నటువంటి ఆ వాదన కూడా వినిపిస్తుంది. మొత్తంగా రాజా సింగ్ రాజీనామా ఆమోదం మాత్రం బీజేపీతో పాటు మిగతా పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే రాజా సింగ్ మాత్రం జనసేనతో వెళ్ళి ఇక్కడ తెలంగాణలో జనసేనను పటిష్టం చేస్తాడు అనేటువంటి విషయం కూడా కొంతమంది ఆయన అభిమానులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతున్నట్టు, ఆయన అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు ఒక వాదన వినిపిస్తుంది. మొత్తంగా రాజా సింగ్ వచ్చిన తర్వాత, అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి చూడవలసింది. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.